వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? చలికాలం వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయిందనే చెప్పాలి. మనందరికీ మనసవుతోంది కదా, చల్ల చల్లగా టేస్టీగా ఏదైనా తినాలి అనిపించడం మొదలైంది కదా. సో ఇవాళ మనం తయారు చేసుకోబోతున్న చల్ల చల్లని యమ్మీ యమ్మీ ద బెస్ట్ మలాయ్ కుల్ఫీ రెసిపీ. మార్కెట్లో దొరికే మలాయ్ కుల్ఫీ కంటే కూడా ఇది ద బెస్ట్ టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇంట్లోనే మనం చల్లగా టేస్టీగా మలాయ్ కుల్ఫీ రెసిపీ తయారు చేసుకుందాం కొన్ని టిప్స్ తోటి. వీడియో పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి తయారు చేసుకుందాం. మలాయ్ కుల్ఫీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని దాని మీద ఒక మందపాటి కడాయి మాత్రమే వాడుకోవాలి. పెట్టుకుని అందులో ముందుగా ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ ఒక స్పూన్ వాటర్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మిల్క్ బాయిల్ చేస్తున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది. తర్వాత కడాయిలో 1 లీటర్ థిక్ మిల్క్ని పోసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. ఇక్కడ మనం పచ్చి పాలనే వాడాలి. బాయిల్ చేసి పెట్టుకున్న పాలను వాడితే కుల్ఫీ అంత పర్ఫెక్ట్గా తయారవ్వకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాలని మనం ఎప్పటి వరకు బాయిల్ చేయాలి అంటే మనం తీసుకున్న పాలలో ఇవి 1/3 వంతు అయ్యే వరకు బాయిల్ చేయాలి. అలా చేస్తే మన మలాయ్ కుల్ఫీ చక్కగా తయారవుతుంది. ఈ పాలను లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ దగ్గరే ఉండి మనం మిల్క్ని బాయిల్ చేస్తూ ఉంటే లో టు మీడియంలో ఉంచి బాయిల్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లేమ్ని లోలో ఉంచుకుని వేరే పనులు చూసుకుంటూ మధ్య మధ్యలో మిల్క్ని ఇలా స్టిర్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుంది ఎలా చేయాలన్నది. లో ఫ్లేమ్లో పాలని మరిగించి ఈ కుల్ఫీ రెసిపీని తయారు చేసినట్లయితే లో ఫ్లేమ్లో మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు మిల్క్ నుంచి ఒక స్వీట్ సువాసన వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. మనం కుల్ఫీ చేసినప్పుడు బెస్ట్ కుల్ఫీ తయారవుతుంది. ఇలా చూడండి, అంచుల వెంట మీగడ తయారవ్వడం మొదలైంది కదా. ఆ మీగడను తీస్తూ పాలలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది తప్పనిసరి. అసలైన కుల్ఫీ మజా ఈ మీగడలోనే ఉంది. ఇలా మీగడ పాలలో కలుపుతూ ఉండడం వల్ల పాలకి క్రీమీనెస్, గాఢత యాడ్ అవుతుంది. ఇలా మనం మధ్య మధ్యలో పాలను స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం కుల్ఫీ తయారు చేసేటప్పుడు మందపాటి గిన్నెని మాత్రమే వాడాలి అనుకున్నాం కదా. అలా వాడకపోతే పాలు మాడిపోయి కుల్ఫీ టేస్ట్ అంతా మారిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. ఇలా చూసారా, లో ఫ్లేమ్లో మరిగిస్తూ ఉంటే పాలు ఇలా చిక్కగా తయారై సగం వరకు వచ్చేసాయి. ఈ స్టేజ్లో నేను ఇక్కడ అరకప్పు కంటే కొంచెం తక్కువ చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎంత యాడ్ చేయాలి అన్నది మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దగ్గరగా అరకప్పు కంటే కాస్త తక్కువగానే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చల్లబడిన తర్వాత తీపి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. అందువల్ల చక్కెర సరైన కొలతతోనే వేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత అది కరిగే వరకు ఇది మనం పాలను ఇలా స్టిర్ చేసుకుంటూ ఉందాం. తర్వాత అంచుల వెంట ఉన్న మిగడను తీసి పాలల్లో మిక్స్ చేసుకుందాం. అనుకున్నాం కదా, మలాయ్ కుల్ఫీ అసలైన మజా ఇందులోనే ఉంది అని. ఇక్కడ నేను చాప్ చేసుకున్న జీడిపప్పు, అంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ బాదం పప్పు వేసే క్లిప్ మిస్ అయింది. సో ఇక్కడ బాదం పప్పు వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై నట్స్ అన్నీ పాలలో కలిసే విధంగా చక్కగా స్టిర్ చేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పాలని ఇంకా థిక్ అయ్యే విధంగా మరగపెట్టుకుందాం. అంటే మొదటిగా మనం తీసుకున్న పాల క్వాంటిటీలో ఇవి 1/3 వంతు అయ్యే వరకు స్టిర్ చేసుకుంటూ బాయిల్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో చిటికెడు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఉంచుకున్నాను. దాన్ని కూడా కలుపుకొని చక్కగా స్టిర్ చేసుకుందాం. అవన్నీ చక్కగా కలిసే విధంగా స్టిర్ చేసుకుందాం. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, అవి కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అయిపోతాయి. మధ్య మధ్యలో అంచులు కంటుకుంటున్న మిగడను తీసి పాలల్లో మిక్స్ చేసుకుంటూ స్టిర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అంటే యాలకుల పొడిని వేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా చూసారా, మనం తీసుకున్న మిల్క్ క్వాంటిటీ బాగా మరిగి దాదాపు 1/3 వంతు క్వాంటిటీలోకి వచ్చేసాయి. మధ్య మనం ఇలా అంచుకు అంటుకుంటున్న మీగడని తీసి పాల్లో వేస్తూ వచ్చాం కదా, అందువల్ల ఈ పాలని బాగా క్రీమీగా మారి మన కుల్ఫీలో
ఐస్ జమ అవ్వదు. కుల్ఫీ కూడా క్రీమీగా తయారవుతుంది. చూసారా? మన కుల్ఫీకి కావాల్సిన విధంగా మిల్క్, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ అన్నీ కలిసి పర్ఫెక్ట్‌గా తయారైంది. ఇలా గరిటెతో చెక్ చేసుకుంటే క్రీమీగా గరిటెకి అంటుకుంటోంది కదా! ఇలా గరిటెకి కోట్ అవుతూ ఉంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా చూసారా? రూమ్ టెంపరేచర్ దగ్గర చల్లారిన తర్వాత ఇలా కాస్త ఇంకా థిక్‌గా తయారైంది. కొంతమందికి ప్రాబ్లమ్ అని చెప్తూ ఉంటారు. కుల్ఫీ సరిగా రావడం లేదు అని. మిల్క్‌ని కూడా మరీ ఎక్కువగా థిక్ చేసేయకూడదు. అలా చేస్తే ఒక్కోసారి కుల్ఫీ జమ అవ్వదు. మరీ ఎక్కువ థిక్‌గా కూడా చేసేయకూడదు. ఇప్పుడు ఒక హ్యాండ్ విస్కర్‌ని తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం స్మూత్‌గా తయారవుతుంది. కుల్ఫీ చక్కగా జమ అవుతుంది. కావాలనుకుంటే దీన్ని మిక్సీలో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా చూసారా? కుల్ఫీ మిశ్రమం చక్కగా స్మూత్‌గా తయారైంది. ఇప్పుడు కుల్ఫీ పర్ఫెక్ట్‌గా జమ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లో పోసుకుందాం. డైరెక్ట్‌గా అలా మౌల్డ్స్‌లోనే పోస్తే మిశ్రమం ఒలికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా చిన్న గ్లాసెస్ సపోర్ట్ తీసుకుని మిశ్రమాన్ని ఇలా మౌల్డ్స్‌లో పోసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని పైన మూత పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్‌ని గట్టిగా వేసేసుకొని ఫోల్డ్ చేసేస్తే ఇది ఒలగకుండా ఉంటుంది. దీనివల్ల పైన ఐస్ కూడా జమ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ పైన ఒక చిన్న కట్ పెట్టి అందులో ఐస్ క్రీమ్ స్టిక్‌ని పెట్టేసుకుందాం. ఇలా అన్నిటిని రెడీ చేసి ఫ్రీజర్‌లో ఒక 8-9 గంటల పాటు పెట్టుకుందాం. ఇలా రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత మన కుల్ఫీలు రెడీ అయిపోయాయి. చూసారా? చక్కగా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన తర్వాత కుల్ఫీ మౌల్డ్‌ని తీసుకొని రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటుంది కదా! దానిలో ఒక 10-15 సెకండ్ల పాటు డిప్ చేయాలి. ఆ తర్వాత పైన ఫాయిల్ తీసేసి 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాగా రోల్ చేయండి. అంతే, అది డీఫోల్డ్ అయిపోతుంది. ఈజీగా మౌల్డ్‌లోంచి బయటకి తీసేయొచ్చు. అంతే, మన యమ్మీ డెలిషియస్ ద బెస్ట్ మలాయ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.